ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 ఇయర్ అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి, ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు, ది ప్రెజెంట్ అకేషన్ మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ, ఇట్స్ సచ్ ఎ గ్రేట్ లెగసీ. ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్. ఫెంటాస్టిక్ రియల్లీ. తర్వాత ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్ టు ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది. ఓకే సార్, అవును సార్, పర్సెప్షన్స్ అంటాను ఇవన్నీ. బిలీవ్డ్ అని కూడా మనం చెప్పలేము వీటిపైన ఉన్నవన్నీ కూడా. అందుకే నోషన్ అన్నాను నేను. ఇట్స్ ఓన్లీ ఎ నోషన్. ఈ మీరు దీనిలో డిస్కస్ చేసేది అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని హ్యాండిల్ చేశారా? హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అదర్వైజ్ మీరు దాన్ని ఆర్ యూ డిపిక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి? జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు ఒకసారి అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు? నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా, లేకపోతే మీరు ఒక అజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను. అంతే సార్, అదే నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఎందుకంటే మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ ఏదో అదే అంటాను, ఆత్మలంటే జస్ట్ అదేదో స్కేరీ అనో ఇదో అదో అని. ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి ఇలా, అంతే తప్ప ఇదేదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్. ఇది 100%. అంటే ఇప్పుడు ఒక్కొరికి ఒక్కో అనుభవం ఉంటుంది జీవితంలో, చావులు పుట్టుకలు వీటన్నిటిపైన. దాన్ని బేస్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి చెప్పింది సార్. ఇట్స్ నాట్ ఒక రెగ్యులర్ హర్రర్, ఏదో ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంది అదేదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే కాదు. మన జీవితాల్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ నుంచి తయారు చేయబడ్డది ఇది. అంటే వీటికి ఏంటంటే అగైన్ వెనకలు మనం బిలీవ్ చేసే ఒక డివైనిటీ, ఆ డివైనిటీ ఏం చెబుతుంది, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా పైన ఒక ఎక్స్ట్రీమ్ లేయర్ ఒకటి ఉంటుంది సార్. డైరెక్టర్గా మీరు దేని వైపు లీనియన్స్ తీసుకున్నారండి? అదే సార్, ఇప్పుడు దాము గారు చెప్పారు కదా, భగవంతుడు ఉన్నప్పుడు సార్ రెండూ ఉంటాయి సార్. ఇది అదే నేను అన్నాను కదా, మనం చెప్పడం ఎందుకంటే స్వామి వివేకానంద గారే చెప్పారు అని చెప్తున్నాను. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్.